సో వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రోటార్ ఈక్వలెంట్ సర్క్యూట్ గురించి చూద్దాం. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్ ఈక్వలెంట్ సర్క్యూట్. దానికన్నా ముందు మరి స్టేటర్కి వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ట్రాన్స్ఫార్మర్లో లాగానే స్టేటర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కదా. దానికి ఈక్వేషన్ ఏంటి? ఇదిగో E1 per phase equal to 4.44 n phases turns per phase of the stator, resultant flux IR, frequency F, KWS అంటేనేమో వైండింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద స్టేటర్. సో ఇది ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ లాగానే ఉంటుంది. మరి ఈ వైండింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి అడిషనల్గా వస్తుందన్నమాట. దీని మూలంగా స్టాండ్ స్టిల్ కండిషన్లో రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా చెప్తాము అంటే E2 per phase అని అంటాం. E2 అంటే స్టాండ్ స్టిల్. స్టాండ్ స్టిల్ అంటే ఏమి లేదు, రోటార్ ఇంకా అలా నిలకడగానే ఉంది. అది అబౌట్ టు మూవ్ అనమాట. ఇక మూవ్ అవుతుంది. అప్పుడు దాని యొక్క ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద రోటార్ని ఏం చెప్తాము అంటే ఇదిగో 4.44 ఎన్ ఫేజ్, ఒక ఫేజ్లో ఉన్నటువంటి టర్న్స్, రోటార్ ఆఫ్ ద రోటార్, రిజల్టెంట్ ఫ్లక్స్, ఫ్రీక్వెన్సీ, వైండింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద రోటార్. మరి అదే ఒకసారి రోటార్ తిరగడం మొదలైందనుకోండి, E⁻R అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అండర్ రన్నింగ్ కండిషన్. సో అప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది మరి F⁻R అయిపోతుందిగా. ఇంతకుముందు డిరైవ్ చేశాంగా. అండర్ రన్నింగ్ కండిషన్ ఫ్రీక్వెన్సీ FR ఈక్వల్ టు స్లిప్ టైమ్స్ సప్లై ఫ్రీక్వెన్సీ అని డిరైవ్ చేశాం కదా. సో అదిగా మారిపోతుంది. కాబట్టి ఈక్వేషను ఎస్ టైమ్స్ స్టాండ్ స్టిల్ కండిషన్లో వచ్చేటువంటి ఈఎంఎఫ్ టైమ్స్కి ఇది ఈక్వల్ అవుతుందన్నమాట రన్నింగ్ కండిషన్లో. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకు తర్వాత డిస్కషన్లో. సో దీంతో మనం ఇప్పుడు అసలు అంతా జరుగుతున్నటువంటి సినిమా అంతా కూడా మరి రోటార్లోనేగా, ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్లోనేగా మన మెకానికల్ పవర్ అంతా కూడా జనరేట్ అవుతూ ఉంది. సో ముందు దాని యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ని చూడాలి అంటే మరి స్టాండ్ స్టిల్ కండిషన్లో ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూస్తే, స్టాండ్ స్టిల్ కండిషన్లో ఇదిగోండి ఈక్వలెంట్ సర్క్యూట్ చూస్తున్నారుగా. ఇదిగో ఈఎంఎఫ్ ఇంతకుముందే చెప్పాను, ఇదిగో ఇక్కడ రాసేసాను. రోటార్లో స్టాండ్ స్టిల్ కండిషన్లో ఈఎంఎఫ్. సో దీని మూలంగా వచ్చేటువంటి కరెంట్ ఏంటి? ఇదిగో I2. మరి రోటార్కు ఉన్నటువంటి రెసిస్టెన్స్ R2, రియాక్టెన్స్ ఏమో X2. ఈ రెండింటిని కలిపినట్లయితే దాన్ని ఇంపెడెన్స్ Z2 అంటాము. ఇది రోటార్ యొక్క ఇంపెడెన్స్ అండర్ స్టాండ్ స్టిల్ కండిషన్. మరి కరెంట్ I2 కనుక్కోవాలి అంటే ఇదిగో అప్లైడ్ వోల్టేజ్ E2/Z2. E2 మరి ఈ Z2ని ఈ రెక్టాంగులర్ ఫామ్లో రాసుకున్నప్పుడు R2² + X2² ఓవర్ రూట్. ఇది స్టాండ్ స్టిల్ కండిషన్లో పరిస్థితి. మరి రన్నింగ్ కండిషన్కి వచ్చేసరికి మారిపోతుంది కదా. మరి ఈఎంఎఫ్ ER అనుకున్నాం కదా, ఇక్కడ ఇదిగో S టైమ్స్ E2 అనుకున్నాం కదా, అదిగో అదే రాసాము. మరి రన్నింగ్ కండిషన్లో రియాక్టెన్స్ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది అనుకున్నాంగా, FR ఈక్వల్ టు S టైమ్స్ F అవుతుంది అనుకున్నాంగా. కాబట్టి ఇదిగో రియాక్టెన్స్, రోటార్ యొక్క రియాక్టెన్స్ కూడా X ఈక్వల్ టు 2πfL అనేది తెలుసుగా మనకి. సో FR ఇంటూ L, FR బదులు S ఇంటూ F. సో S టైమ్స్ X2, స్లిప్ టైమ్స్ X2 అవుతుంది. మరి రెసిస్టెన్స్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి స్టాండ్ స్టిల్ కండిషన్లో ఎంత ఉందో రన్నింగ్ కండిషన్లో కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు రన్నింగ్ కండిషన్లో ఇంపెడెన్స్ కనుక్కున్నట్లయితే రెసిస్టెన్స్ ప్లస్ J టైమ్స్ రన్నింగ్ కండిషన్లో రియాక్టెన్స్. మరి రన్నింగ్ కండిషన్లో రియాక్టెన్స్ S టైమ్స్ X2 కదా, అదే పెట్టాను. సో దీన్ని ఎలా ఈ మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కోవచ్చు? √R2² + SX2². మరి ఇప్పుడు రన్నింగ్ కండిషన్లో కరెంట్ ఎలా కనుక్కోవచ్చు? ఇదిగో రన్నింగ్ కండిషన్లో ఈఎంఎఫ్ ER/ZR. ER అంటే ఇదిగో S టైమ్స్ E2 వచ్చిందిగా, అది
జెడ్ఆర్ అంటే R2² + SX2² హోల్ రూట్ వేసేసాం. బాగుంది కదా ఇప్పటి వరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, రన్నింగ్ కండిషన్లో ఇదిగో ఈక్వలెంట్ సర్క్యూట్ని చక్కగా ఇలా చూపిస్తున్నాను. ఓకే, R2 ఏమీ మార్పు లేదు, R2 పెట్టేశాను. మరి రన్నింగ్ కండిషన్లో రియాక్టెన్స్ S/X2 అయింది, అది పెట్టాను. మరి ఈఎంఎఫ్ ఏమో E⁻R అయ్యింది, అది పెట్టాను. మరి రన్నింగ్ కండిషన్లో కరెంట్ను I⁻R అన్నాను, ఇంతకుముందు గీసిందే. సో అండర్ రన్నింగ్ కండిషన్ దీని యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాను. సో ఇప్పుడు రోటార్ కరెంట్ IR ఇంతకుముందు రాసిన ఈక్వేషన్ నుంచి SE2/√R2² + SX2² రాసాం కదా. న్యూమరేటర్ని డినామినేటర్ని S చేత డివైడ్ చేస్తున్నాం. మరి డినామినేటర్ని S చేత డివైడ్ చేసినప్పుడు అది రూట్లోనికి వెళ్ళింది కాబట్టి S² అయ్యింది. సో SS క్యాన్సిల్, E2 మిగిలింది. ఈ లోపల R2/S² అలా ఉంది, SS క్యాన్సిల్ అయ్యి X2² మిగిలింది. దీన్ని ఏదో ఈక్వేషన్ 1 అనుకున్నాను. బాగుందిగా. ఇప్పుడు దీని ప్రకారం చక్కగా ఈక్వలెంట్ సర్క్యూట్ గీస్తున్నాను. ఈ ఈక్వేషన్ని అన్వయిస్తూ ఇదిగో ఈక్వలెంట్ సర్క్యూట్ గీస్తున్నాను. ఎలా గీస్తున్నాను, మరి ఇదిగో E2 కదా, E2ని ఎడబెట్టేశాను. ఇదిగో రెసిస్టెన్స్ని చూడండి, R2/S కదా, ఇది ఇక్కడ పెట్టాను. X2 కదా, X2ని ఇక్కడ పెట్టాను. ఇదిగో వీటన్నిటి మూలంగా వచ్చే కరెంట్ IR కదా, ఇదిగో IR. మరి దీన్ని ఎందుకు వేరియబుల్ పెట్టాను, మోటార్ మీద లోడ్తో పాటు స్లిప్ మారిపోతుంది కదా, NS-N/Ns కదా, అందుకని వేరియబుల్ పెట్టడం జరిగింది. సో దీన్ని ఏదో ఈ సర్క్యూట్ 2 అనుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఇంకొద్దిగా మాడిఫై చేస్తున్నాను మనకు అవసరమైనట్లుగా. సో ఈ R2/S ఉంది చూశారు, దీన్ని పట్టుకున్నాను R2/S. సో దీనికి +R2 యాడ్ చేసి మరి R2ని మైనస్ చేసా. ఇబ్బంది ఏమి లేదుగా, ఒక R2ని యాడ్ చేయడం, ఒక R2ని సబ్ట్రాక్ట్ చేయడం. సో ఈ రెండింటిని చూసినట్లయితే R2ని కామన్ తీశాను, 1/S -1. ఇక మిగిలిపోయిన ఈ R2ని +R2 ఇక్కడ పారేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఈక్వలెంట్ సర్క్యూట్ గీస్తున్నాను. ఇంకో పైన చెప్పినట్లుగా E2 బదులు E2 పెట్టేశాను, IR బదులు IR పెట్టాను. తర్వాత ఇదిగో ఈ R2 బదులు R2 పెట్టాను. ఇదిగో ఈ X2 బదులు X2 పెట్టాను. ఇక్కడ ఈక్వేషన్ ఇక్కడ మిగిలిపోయింది ఏంది, ఇది కదా, ఇదిగో దాన్ని తెచ్చి ఇదిగో ఇక్కడ పెట్టాను, R2 × 1/S -1. మరి లోడ్ను బట్టి స్లిప్ మారిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని వేరియబుల్గా పెట్టాను. దీన్ని సర్క్యూట్ 3 అని అన్నాను. దీన్ని చక్కగా సర్క్యూట్ 3 అని అనుకున్నాను. సో ఇదే మన ఫైనల్గా చెప్పవలసినటువంటి ఇదిగో ఇదే ఈ సర్క్యూట్ 3 మన రోటార్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ అన్నమాట. ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ ఇది. తర్వాత స్టేటార్ యాడ్ చేస్తాం. మరి మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఉంటుంది కదా ట్రాన్స్ఫార్మర్లో లాగానే, అది యాడ్ చేస్తాం. ఓవరాల్ ఈక్వలెంట్ సర్క్యూట్ గీస్తాం. ప్రస్తుతానికి మనకు అవసరమైన డిస్కషన్ మెకానికల్ పవర్ అంతా కూడా మరి రోటార్లో వస్తుంది కాబట్టి రోటార్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ మీద ఫోకస్ చేసాం. ఇది చెయ్యాలి, యాక్చువల్గా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.